సత్య ఇంటికైతే వచ్చిన ఇద్దరు మనుషులైతే ఈయన వెళ్ళిన మనిషి తీసుకొస్తాడా లేదా అని చెప్పేసి అయితే క్రిష్ గురించి మాట్లాడుతూ ఉంటున్నారని. వచ్చింది ఏదో వస్తుంది, డబ్బులు అయితే తెస్తారు కదా అనుకుంటూ ఉంటారనమాట. అప్పటిలోగా క్రిష్ అయితే డోర్ తీసుకుని వస్తూ ఉన్నాడు. అంతలోగా అక్కడ ఉన్న సత్య అయితే అతన్ని చూసి, మావయ్య నీ డబ్బే వాడుకుంటున్నామని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట సత్య. క్రిష్ని చూసి వీళ్ళిద్దరూ అయితే చాలా షాక్ అవుతూ ఉన్నారనమాట. డబ్బు తీసుకొని వచ్చారని చెప్పేసి అయితే. తీసుకొచ్చిన డబ్బు అయితే అక్కడ ఉన్న క్రిష్ అయితే వాళ్ళిద్దరికైతే ఇదిగోండి మీ డబ్బు అని చెప్పేసి అయితే వాళ్ళ ముంగిట అయితే పెడతా ఉంటారనమాట. అప్పట్లోగా క్రిష్ వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళిద్దరైతే బావగారు అయితే వచ్చి వాళ్ళ వెనక నిలబడతారనమాట. అప్పట్లోగా సత్య తండ్రి ఏమో, వద్దు బాబు ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వకండి, ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి, దీనివల్ల మన బంధాలు పోతాయి, ఏదైనా అనర్థం జరగచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట చాలా బాధపడుతూ. అక్కడ ఉన్న క్రిష్ అయితే ఈయన ఏ అనర్థానికి భయపడను, ఇదంతా మన కోసమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న సత్య తండ్రి అయితే చాలా బాధపడుతున్నాడు. ఈ డబ్బు వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చి ఇవ్వడం వల్ల ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే నేను దేనికి భయపడను, ఇది మన అందరి మంచి కోసం అని చెప్పేసి అయితే క్రిష్ అంటూ ఉంటున్నాడు అనమాట. క్రిష్ తన సత్య వెనక స్టాండ్ తీసుకోవడం చాలా నచ్చిందనమాట. ఒక ఇద్దరు ఆఫీసర్స్ అయితే వచ్చి కొలతలు తీసుకునే దానికైతే చూస్తూ ఉన్నారనమాట. అప్పటిలోగా సత్య వచ్చి ఇంట్లో నుంచి హలో హలో ఏంటి మా పర్మిషన్ లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి ఇది శివకృష్ణ వాళ్ళ ఇల్లు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే సత్య అయితే షాక్ అవుతూ ఉందన్నమాట. ఇంటికి కూల్చే ముందు కొలతలు తీసుకోవడానికి అయితే మేము వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటే క్రిష్ వాళ్ళ అక్క చెల్లి అయితే ఆగండి మేము మా బాబుకి ఫోన్ చేస్తానని చెప్పేసి అయితే ఫోన్ చేయబోతుంది అనమాట. అక్కడ ఉన్న సత్య అయితే పక్కనే ఉండి వద్దు వద్దు బాబుకి ఫోన్ చేయొద్దు అంటుంటే, ఎందుకు ఫోన్ చేయొద్దు వదిన, ఎందుకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఈ గొడవలన్నిటికీ కారణం మీ బాబునే అని చెప్పేసి అయితే సత్య చాలా కోపంగా గట్టిగా చెప్తూ ఉందన్నమాట. అప్పట్లోగా అక్కడికి వచ్చిన క్రిష్ అయితే ఆ మాటలు వింటాడనమాట. వినేసరికి వీళ్ళ తండ్రి కూడా షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.